ఈయన వాజ్పేయి వచ్చేసారు. వాజ్పేయి రాకముందు చక్రాలు తిప్పిన ఆయన ఒక్కసారిగా బీజేపీకి టర్న్ అయిపోయాడుగా. అక్కడ ఏం చాణక్యం కనబడింది? అంతకుముందు ఎన్టీ రామారావు లెగసీ వల్ల వచ్చినటువంటి అవకాశం, అంతే కదా. ఎన్టీ రామారావు లెగసీ వల్ల వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో సీట్లని ఈయన తనకు అనుగుణంగా వాడుకున్నాడు. 98కి వచ్చేటప్పటికి దెబ్బతిన్నారు. అప్పుడే భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం సొంతగా 4 సీట్లు సాధించినటువంటి సందర్భం. ఆ టైంలో వాజ్పేయికి కావాల్సినటువంటి మద్దతు ఏది బయట నుంచి ఇచ్చి లోక్సభ స్పీకర్ తీసుకున్నప్పుడే కదా బాలయోగి. ఆ టైంలో ఎన్డీఏ కన్వీనర్ పదవి. ఎందుకని? వాళ్ళకి ఫుల్ మెజారిటీ లేదు కాబట్టి ఈయనకి పగ్గాలప్ప చెప్పడం అన్నటువంటి జరిగింది. అప్పుడు తీసుకోవాలి, ఆయన చివరిలో తీసుకున్నాడు టోటల్గా. అంటే ఫస్ట్ అయితే బయట నుంచి మద్దతు అన్నాడు, ఆ తర్వాత ఎన్డీఏ కన్వీనర్ తీసుకున్నాడు 99కి వచ్చాడు. ఇట్లాగా అవతల వాళ్ళ బలహీన సందర్భాల్లో ఈయనకి అవకాశం దక్కితే దాన్ని ఏమని ఎస్టాబ్లిష్ చేసాం మనం? ఆయన చాలా విజనరీ, ప్రపంచం ఆలోచించే వ్యూహకర్త. బాంబే ఇళ్ళు వాజ్పేయి స్కీమ్, డ్వాక్రా గ్రూప్స్ వాజ్పేయి స్కీమ్, ఆంధ్రాలో ఈయన అమలు చేశాడు. ఇప్పుడు ఇళ్ళ 30 లక్షల ఇల్లు మోడీ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు, చంద్రబాబు అమలు చేయలేక ఫెయిల్ అయ్యాడు. సింపుల్ లాజిక్ చెప్పాలండి. రెండవది, బాబు సొంత ఆలోచనలతో చేసిన పథకాలు ఏదైనా సరే జనం చేత ఖర్చు పెట్టించడం తప్పించి ప్రభుత్వం చేత ఉన్నది. మీరు అబ్జర్వ్ చేయండి. జన్మభూమి